హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు? కామెంట్ చేయండి. ఈరోజైతే మాదొచ్చేసి టిఫిన్ అయితే దోశ. మా పెద్దోడైతే వీడియో తీసేస్తుండు. రోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఒకటే డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. ఏం చేయాలో అర్థం కాదు. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు ఒక పెద్ద తలనొప్పి అయింది. డైరెక్ట్గా మాట్లాడదేమంటే ఈ మాట మధ్యలో మనం వంట చేస్తూ మాట్లాడడం అంటే దాని మీద ఇంట్రెస్ట్ కంటే మాట్లాడే ఇంట్రెస్ట్ ఎక్కువైతున్నట్టు అనిపించి, ఇక సరేలే అని వీడియో తీయరా బాబు అని అంటే గిర్రా 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 మొత్తం తిప్పిండు. తిప్పేసి ఇట్లా అయితే ఇక దోశలైతే వేసేస్తున్నా. దోశలలోకి పల్లీ చట్నీ, మామిడికాయ చట్నీ, పల్లీ చట్నీ కలిపి దోశలలోకి తింటే సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇంకా తర్వాత అటు ఇటు ఊపుతున్నావు, చిన్నగా దియ్యి నానా అని చెప్పాను. ఇక కొంచెం పర్ఫెక్ట్ లేండి. 2 డేస్‌కి ఒకసారి వీడియోస్ తీస్తున్నారు కదా! ఇంతకు ముందులాగైతే మరీ గిర్ర తిప్పట్లేదులెండి. ఇప్పుడు బెటరే. ఇంకా ఇక్కడైతే దోశలైతే వేసేస్తున్నా నేను, మా వారు. మా లోషి అయితే లేసారు. చిన్నోడైతే లేవలేదు ఇంకా. పడుకొనే ఉండు. కొంచెం అయితే ఇంకా ఇట్లా దోస పిండి వేసుకొని దోసలాగా ఇంకొంచెం ఒక 5, 6 చుక్కల ఆయిలేసుకుంటా. ఆయిలేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకుంటా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. దోశలైతే బాగొస్తాయి. అప్పుడప్పుడు మా లోషి అయితే వాయిస్ ఓవర్ ఇస్తాండు ఈరోజు. ఇంక టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పు అంటే ఇక సూపర్ ఉన్నాయని చెప్పిండు. ఇక్కడేం లేదు. ఇంకా రోజు చేసిన పని చేసి నాకైతే ఇది ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చిన కాంచి విసుగొస్తుందండి. ఎంత నీట్‌గా తుడిచినా, ఎంత నీట్‌గా ఊడ్చినా ఒక 1 అవర్ కూడా నీట్‌గా ఉండట్లేదు. ఇక ఏం చేస్తాం, ఇల్లు తుడుచుకొని, స్నానం చేసి, ఫ్రెష్ అప్ అయ్యొచ్చి ఇక ఇక్కడైతే రైస్ పెట్టాను. మళ్ళీ లంచ్ టైమ్ అయితది కదా! మరి ఇవి చేసేలోపు ఆ పని కంప్లీట్ చేసేసుకొని లంచ్‌లోకి డాబా స్టైల్ ఎగ్ కర్రీ అయితే చేసేస్తున్నా. సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయాలి. ఒకవేళ కావాలి అనుకుంటే ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. మీరు లింక్ అని వీడియో పెట్టండి అని ఫుల్ వీడియో కావాలి అంటే ఎగ్ కర్రీ కామెంట్ చేయండి. నేనైతే వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా మీరు అడిగితే. ఇంకా మీరు అడగకపోతే లైక్ తీసుకుంటా అంతే ఇంగా. ఏంటో నా మొహం అంతా జిడ్డుగుంది. ఎందుకంటే వంటగదిలో వంట చేస్తూ ఇప్పుడు స్నానం చేసినా ఫ్రెష్‌గా ఉండట్లేదండి. ఈరోజైతే ఎండ మామూలుగా లేదు. ఎందుకో ఈరోజైతే బాగా ఎండుంది. వేడిగా అయితే కిచెన్‌లో అయితే వంట చేస్తుంటే చెమటలు గారిపోతున్నాయి. ఇంకా ఇక్కడైతే ఎగ్ కర్రీ అయితే ఇక టమాటా గుజ్జేసేసాను. ఇంకా మా పిల్లలైతే ఒకసారి కాకపోతే ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే గొడవ చేస్తన్నారు. ఎందుకా? ఏంటి? అనేది అస్సలు అర్థం కావట్లే. ఇగో చూడండి, చిన్నోడు మొత్తుకుంటుండు అప్పుడే. ఈ పిల్లలకి ఇంకో 10 డేస్ అయితే స్కూల్ స్టార్ట్ అయితది. నా బాధలైతే పోతాయి. మీ ఇంట్లో కూడా ఇంతే చేస్తున్నారా? ఇంతే చేస్తే కామెంట్ చేయండబ్బా! మా చిన్నోడైతే మరి అసలు ఇంత ఇగ ఓ రోజు ఇట్లా చికాకయితుందనేసి ఇగ కర్రీ కాగానే కొద్దిసేపు ఇంటికి అన్నం తినేసి ఇగ స్పెషల్‌గా ఈరోజైతే ఏం చేద్దాం ఒకటే టీవీ చూసి తలనొప్పి లేస్తుంది పిల్లలతోటి. ఈరోజైతే వామ్మో! టీవీ పెట్టకండ్రా ముందే చెప్పినా. అన్నం తినేసి మనం ఏదైనా ఆట ఆడుకుందాము రోజుట్లాగా అనంటే రోజు సరిగ్గా ఆడపోయేది. ఈరోజైతే పర్ఫెక్ట్‌గా మంచిగా మధ్యాహ్నం 1:30 నుంచి అన్నం తిన్నాక సాయంత్రం ఈవినింగ్ వరకు 5 వరకు ఆడుతూనే ఉన్నాము. ఏం ఆట ఆడుతున్నాం, ఏంటి అనేది కూడా చూపిస్తాను. మా వారు నాకు వాటర్ తెచ్చారు. తెచ్చినప్పుడు నాకు కనిపించారనమాట. "నువ్వు రివర్స్‌లో వచ్చినావు" అనంటే, కాదు నేను రాలేదు. నేను తీసుకొని డైరెక్ట్‌గా ఇంట్లోకే వచ్చిన. రివర్స్ ఎందుకొచ్చినా అని అంటున్నాడు. "నీకు తలకాయ పని చేయట్లేదు" అనేసి నన్నే అరుస్తున్నాడు. ఏయ్ నిషాల్, ఏయ్ ఇటు చూడు. ఏ బాబు ఇటు. ఓయ్ నిషాల్, ఇగో నిషాల్కి నాకు జలుబు చేసింది బాగా. అవును కదా నిషాల్? ఏం చేస్తున్నావు? దగ్గరికి వచ్చి చెప్పు, హాయ్ చెప్పు. చెప్ప. ఇక లోషి కూడా ఫోన్ చేస్తుంది. లోషి హాయ్ చెప్పు. బాయ్. భలే ఉంది ఇట్లా వీడియో తీస్తుండే కదరా.
చెప్పురా చెప్పురా. ఇద్దరికి అలా టీవీ చూసి బోర్ కొట్టి ఫోన్లు పట్టుకొని కూర్చున్నారు. రోజుకి ఒక గంట సేపు ఇలానే చేస్తారు. అబ్బా ఆకలేస్తుందంట. ఆకలి ఆకలి అంటున్నారు. కూల్ వాటర్ ఎందుకు రా, జలుబు చేసి ఆగమాగం అవుతుంటాయి. ఇక్కడైతే పిల్లలైతే అట్లా ఇంకా ఫోన్‌లో, టీవీలో అయితే చూసుకుంటున్నారు. ఇంత పనికొచ్చిందా ఈరోజు ఏదైనా చేసి పిల్లల్ని అయితే ఫోన్ చూడకోకుండా, టీవీ చూడకోకుండా చేయాలని నేనైతే ఆఫ్టర్‌నూన్ అయితే ఒక ఫిక్స్ అయినా. ఇంకా ఇక్కడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుందా? అయితే మీరు కూడా చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఎలా చేశా, ఏంటి అనేది క్లియర్‌గా ఒక వీడియో అయితే పెడతాను. ఆ వీడియోలో చూసి మీరు కూడా నేర్చేసుకోండి. ఇంకా కర్రీ అయితే సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది. ఎలా ఉంది లోషి కర్రీ? చాలా బాగుంది. లోషి కూడా ఉన్నాడు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన అందుకే ఇక్కడ అడుగుతున్నానండి. పిల్లలకి నేను పెట్టేసుకొని మా వారికి కూడా పెట్టేశాను. ఇంకా నేను టేస్ట్ ఎలా ఉందో ఈరోజు నేనే చెప్తాను. వాళ్ళు చెప్పండి అనంటే చెప్పను అని అంటుంటే ఇంకా నేనే చెప్తా అనేసి ఇక నేనే మీకైతే టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను కదా, టేస్ట్ చేసి మీకు చెప్తాను. నా వాయిస్ అయితే కొంచెం బాగా చేంజ్ అయింది. జలుబు చేసి కర్రీ ఎట్లుంది అనేసి అంటున్నారు. కర్రీ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. ధాబా స్టైల్ ఎగ్ కర్రీ మీరు కూడా ఒకసారి చేసుకోండి. ఇంకా ఇక్కడ లంచ్ చేశాక ఊరికే కూర్చున్న కాంచి ఇక టీవీ చూడటం, ఫోన్లు చూడటం, అందరు ఇంట్లో ఉన్నాం కదా, ఇంకా క్యారమ్ అయితే ఆడుకుందాం అనేసి పిల్లలు అయితే అన్నారు. సరే క్యారమ్ ఆడుకుందామని ఇంకా పడితే పని పడుతుంది అని ఒకటే కొడతన్నారు ఎత్తు పెట్టిన కాంచి డాడీ కాక కొడుతుందిలే, మా డాడీ కూడా కొట్టింది. అప్పుడు మేము కూడా ఆడుకోండి మా డాడీ మేము. కింద పెడితే మేము గెలిచినట్టు. అరే ఏదైనా హైట్ లోచి ఏమన్నా మాట్లాడచ్చు పద్ధతి హ్యాపీ ఫీల్ అయిపోతుంది. కాదు నిజంగానే అన్ని ₹40 వచ్చేసింది. 40 వచ్చేసినాయి. అరే 10, 20, 30, 40 కావచ్చు. 50, 60 వచ్చేసినాయి. లోచి అదే కొట్టు, స్ట్రైట్ గా అదే కొట్టు వస్తుంది. సింగిల్ ఒకటే కొట్టు. ఈ రింగులో పెట్టి కొడితే 2 పడతాయి. ఇంకొకటి కూడా ఇప్పుడు ముందు కొడితే డాడీ అది కొట్టుకుంటాడు. అవును అది ఇటు సైడ్ కొడితే డాడీ మన గిన్నెలో స్మూత్ గా చూసా మూతు కొట్టిండు. మూతు కొట్టిండు. నిషాలు డాన్సెస్ ఎక్కువ ఆడేస్తారు. డాడీ రెడ్ మీద కన్ను మంది. రెడ్ మీద కన్ను మంది. మైనీస్ పడవచ్చు. వీళ్ళు ఈసారి గెలిచేదంటే కొట్టేనా కొట్టు మమ్మీ అది వేరే టేస్ట్
రెడ్ రెడ్ ఇది కొట్టు రెడ్ కొట్టు ప్లీజ్ రెడ్ కొట్టు ఇది పడేయాలి ఇది బస్ రెడ్ కొట్టు రెడ్ కొట్టరా అది డాడ్ మనం రెడ్ మీద కన్వర్ట్ చేయాలి ఆల్రెడీ పడగానే వెళ్ళిపోయాడు ఏయ్ చీ ఇది కొట్టుకుని ఇది కొట్టుకుంటా డాడీ రెడ్ తీసే ముందు వాళ్ళు కొట్టేసుకుంటారు ఇది కొట్టుకుంటే రెండు పోతాయి నా దానికి తెచ్చుకున్నా నీకెంత ఇంత చెండాలని చేస్తాను మొత్తం చంద్ర ఇది పడింది పడదు పడదు. పడదు పడదు పడదు. కొట్టురా రెడ్ కొట్టు రెడ్ కొట్టు రెడ్ కొట్టు అది కొట్టు పెట్టు అరే అరే నా షీర్ మీద కాల్చి కాళ్ళు ఇదనే గెలికి ఏదైనా ఒకటి అది లెక్క గెలిస్తే నాకన్నా మంచి ఛాన్స్ కట్టు టైం అయిపోయింది అది మీకైనా పడదు 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 అదేంది బావా అచ్చప్పుడు ఇది కొట్టు 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 పెట్టు ఏం కాదులే పెట్టు అది గెలిచిన అమ్మా డాడీ మనకి రెండు ఛాన్సులు వచ్చినాయి రెండు ఛాన్సులు కొట్టు లోషి ఏ ముగ్గు తుడుచుకో ఖర్చు అక్కడ ఉంది ముగ్గుల కట్ట రింగ్లో పెట్టుకుంటాడు వాటిని గట్టే కొట్టాలి మమ్మీ కోసం ఎంత చేస్తున్నాడు ఇదేమది రెడ్డి పడకో రెండు వాళ్ళ మమ్మీ రెండు రెండు పడదులే డాడీ నువ్వు ఇది ఆడి ఏ ఇది అయిపోతే రెండు కొట్టా ముందు రెండు కూడా వద్దు ఒకసారి కొట్టు డాడీ ఆయన వాళ్ళు పడేసి మమ్మీ వైట్ పడదు 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 అని చెప్పి నా డాడీ ఆనే పెట్టుకోండి పడితే పడదు రెడ్డి ఫస్ట్ కొట్టాలి అవును డాడీ ఫస్ట్ కొట్టాము నువ్వు పడేవా ఇంకెలా కొట్టదా మమ్మీకి ఒక్క ఛాన్స్ కూడా లేదు అసలు కౌంట్ చేయండి కౌంట్ చేయండి ఒకసారి కౌంట్ చేయండి ఇక్కడ ఏంటంటే లాస్ట్లో రివర్స్ కొట్టి నాకు పడదనుకున్నారు అనమాట వీళ్ళు. అయితే రివర్స్ కొట్టగానే అది నాకు పడిపోయింది. అందుకే మా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక భలే పడింది భలే పడేసావు అనేసి అన్నాడు. ఇక నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది, పడగానే పడుతుందని ఎక్స్పెక్ట్ చేసిన పడింది. ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే ఆడి ఆడి చేతులు కాళ్ళు నొప్పులు ఎత్తున్నాయి అని అంటున్నారు. సరేలే అనేసి ఇక పొప్పటికాయ కోసి ఇస్తే వాళ్ళైతే తింటున్నారు. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఎగ్ కర్రీ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతే, మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.